Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు మామూలుగా ఉండవు. కానీ ఈసారి మాత్రం ఆయన రెగ్యులర్ థ్రిల్లర్ జోనర్ కాకుండా ఒక రియల్ లైఫ్ వార్ డ్రామా ఎక్కిస్ అనే మూవీతో మన ముందుకు వచ్చారు. అమితాబ్ బచ్చన్ గారి మనవడు అగస్త్యానంద థియేటికల్ డెబ్యూ. ఇది ఫస్ట్ సినిమా. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర గారికి ఇది ఆఖరి సినిమా. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీ ఎలా ఉందో మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే ఇది 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు అర్పించి అతి చిన్న వయసులో పరమవీర చక్ర పొందిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేతర్లాల్ యొక్క బయోపిక్ ఈ సినిమా. ఈ సినిమా రెండు టైమ్ లైన్స్లో నడుస్తూ ఉంటుంది. ఒకటి 1971 యుద్ధ భూమిలో అరుణ్ యొక్క ధైర్య సాహసాల గురించి, ఇంకొకటి చాలా సంవత్సరాల తర్వాత అరుణ్ తండ్రి బ్రిగేడియర్ ఎంఎల్ కేతర్లాల్ పాకిస్తాన్లోని తన ఇంటిని సందర్శించినప్పుడు అక్కడ తన కొడుకుని చంపిన పాకిస్తాన్ అధికారి నసీర్ని కలవడం. ఈ రెండు కథలు ఎలా కలిసాయనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అగస్త్యానంద తన పాత్రలో చాలా సిన్సియర్గా కనిపించాడు. అయితే ఈ సినిమాకి అసలు ప్రాణం పోసింది ధర్మేంద్ర గారు, అట్లాగే జైదీప్ అహ్లావత్. వీళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్ని చాలా ఎమోషనల్గా కూడా ఉంటాయి. ధర్మేంద్ర గారి నటన చూస్తుంటే ఒక లెజెండరీ యాక్టర్కి ఇది పర్ఫెక్ట్ ఫేర్వెల్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక డైరెక్టర్ రాఘవన్ యుద్ధాన్ని కేవలం తుపాకులు బాంబుల్లాగా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఎమోషన్స్ ద్వారా చూపించడం అనేది ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పాలి. అనిల్ మెహతా విజువల్స్ 1971 యుద్ధ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా ఫ్లో అక్కడక్కడ చాలా స్లోగా ఉందన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చదు, చాలా బోర్ కొట్టిస్తుంది కూడా. ఇక ఈ సినిమాలో లవ్ స్టోరీ అనవసరంగా ఇరికించారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అగస్త్యానంద అలాగే సమీర్ భాటియా మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంతగా పండలేదు. కథలో ఒక ఫ్లోలో ఉన్నప్పుడు ఈ లవ్ ట్రాక్ అడ్డంగా ఉందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా టెక్నికల్గా చాలా రిచ్గా ఉంది. మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఇక్కిస్ మూవీ అనేది ఒక సిన్సియర్ వార్ డ్రామా అని చెప్పొచ్చు. ఇది కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, మానవత్వం అలాగే త్యాగం గురించి చెప్పే సినిమా. ధర్మేంద్ర గారి కోసం ఒక గొప్ప వీరుడి కథ తెలుసుకోవడం కోసం ఈ సినిమా డీసెంట్ వాచ్గా అనిపిస్తుంది, చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాడిస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.